గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం నాడు మరి 7 మాటలు శిలువ మీద యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు మీకు వివరంగా బోధించాలని ప్రభువు చెప్పగా మేము బోధిస్తున్నాము. ముందుగానే జాగ్రత్తగా అందరూ విని అందరికీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తప్పనిసరిగా మర్చిపోకండి. ఒకటో మాట, శిలువ మీద యేసు ప్రభు మాట్లాడిన ఒకటో మాట మరి శిలువ మీద ప్రభు సిలువేసినప్పుడు మాట్లాడిన మాటలు 7 మాటలు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రభు పలికిన మాట. అది ప్రవచనము యెషయాకి దర్శనం ద్వారాగా కొన్ని లక్షల సంవత్సరం క్రితం దేవుడు చూపించినది. యెషయా 53వ అధ్యాయము 12వ వచనములో ఉన్నది. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోశాను. అక్కడ ప్రాణాన్ని విడిచాడు, ధారపోశాడు. మరణము విడిచినంత శ్రమపడి అతిక్రమము చేయువాళ్ళు ఎంచబడేవాడయ్యాను. అతిక్రమ ఆ రోజులోని హీనమైన వాళ్ళు, దరిద్రులు, అలాంటి వాళ్ళు సిలువను మోస్తారు. అందులోని కూడా ప్రభు తానుగా బహుగా తగ్గించుకొని ఆ సిలువ మరణాన్ని కోరుకున్నారు. అనేకులు పాపమును భరించుచు తిరగబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. అక్కడ తిరుగుబాటు చేశారు, కుట్టారు, తిట్టారు, ఇవన్నీ చేశారు. దానికోసం ప్రభు విజ్ఞాపన చేసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు కనుక క్షమించమని అడిగారు. నెరవేర్పు అంటే అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన మాటలు. నెరవేర్పు తర్వాత 2025 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చిన తర్వాత నెరవేర్పు. లోక 23వ అధ్యాయము 37వ వచనములు. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇది నెరవేర్పు. ప్రవచనము యెషయా ప్రవక్త ప్రవచించారు దర్శనం చూసి. ఇది నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. సిలువ ధ్యాన విశ్వాసులారా, యెరూషలేము పట్టణమునకు సమీపమున్న యెరూషలేములో ఉన్న కల్వరిగిరిపై క్రీస్తుని చిరివేసి ఉన్నారు. ఆ సిలువలో ప్రభు పలికిన మాటలు నేటికి నిలిచి ఉన్నాయి, గాలిలోని తిరుగుతున్నాయి. ఆ మాటలు మరి లాగాలని చాలా వరకు సైనిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పలుకులు సప్తస్వరములుగా కనబడుచున్నాయి గాలిలోని. యోహాను రాసిన 19వ అధ్యాయము 18వ వచనం. రెండవ మాటలోని ఏమని ఉందంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందువని నిత్యంగా నీతోనే చెప్పుచున్నానని అక్కడ జరిగిన మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందువని నిత్యముగా నీతోనే చెప్పుచున్నాను అంటే రెండో దొంగకి ప్రవచనము. యెషయా 66వ అధ్యాయము 2వ వచనము. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విను వణుకుచున్నాడో వాని నేను దృష్టించుచున్నాను. యెహోవా సెలవిచ్చిన ఏమనగా, ఎవడు దీనుడై వణుకుచు ప్రభు మాట అంటే భయపడుచు ఉన్నారో వాళ్ళని నేను దృష్టించుచున్నాను, వాళ్ళంక నేను చూస్తాను అని గడగడ వణకాలి. ఇప్పుడు అతను ఫస్ట్ దొంగ చెప్పిన మాట రెండో దొంగ ఎదిరించాడు. ఇది నీకు నాకు న్యాయమే కానీ ప్రభుకి న్యాయం కాదు అన్నాడు. ఇది ముందు ప్రవచనం యెషయా 66. తర్వాత లోక 23వ అధ్యాయము 33వ వచనంలో నెరవేర్పు. ఏం జరిగిందంటే 39లో వ్రాలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఒక నేరస్తుడు దేవుణ్ణి దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నువ్వు దేవుడు కదా, క్రీస్తువు కదా, ఎన్నో చేశావు, ఎన్నో అద్భుతాలు చేశావు కదా, ఇది నువ్వు చేయలేవా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా,
నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. మిమ్మల్ని మీరు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించము, నువ్వు దేవుని కుమారుడు కదా. అయితే రెండో వాడు వాడిని గద్దించాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? మనకు పడ్డ శిక్ష ఇది కరెక్టే, కానీ దేవుడు అతను అన్యాయంగా శిక్ష చేశారు. మన పాపాల కోసం, ప్రజల లోక పాపం కోసం అతను అన్యాయమైన తీర్పు శిక్ష అనుభవిస్తున్నాడు. అతను అంటావేంటి అని గద్దించాడు. నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? భయపడాలి. దేవునికి ఇంకా భయపడవా? ఈ శిక్ష ఇవన్నీ అనుభవిస్తున్నా కూడా మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు ఇతను ఏ తప్పు చేయలేదు, ఏమీ చేయలేదు, అయితే ఇతనికి అన్యాయమే, మనకు న్యాయమే అని యేసు అని ప్రభుతో మాట్లాడుతున్నారు. నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. నీ రాజ్యంలో నేను నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను చేసింది తప్పేనయ్యా అని ప్రభుని రెండవ దొంగ ప్రాధేయపడ్డారు. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వెంటనే ఇచ్చేశాడు. రెండో దొంగకి బాప్తిసం లేదు, రెండో దొంగగా మారు మనసు హృదయపూర్వకంగా అడిగాడు. అలాగే మనం హృదయపూర్వకంగా అడిగితే దేవుడు ఏ దేవుటాన్ని కూడా ఈ రోజున కంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. దేవుని నిర్ణయ ప్రకారం ప్రయచిత బలి యుగ యాగముగా కల్వరిలో ప్రభు సంపూర్తి చేయుచున్నారు అన్న దేవుని, అంటే దేవుడు యెహోవా తండ్రి నిర్ణయం ప్రకారంగా భూలోకం మీదకి వచ్చి యుగ యాగముగా కల్వరిలో ప్రభు సంపూర్ణము చేస్తున్నారు. తండ్రి ఏమి చెప్పారో అదే ఈ భూలోకం మీదకి వచ్చి సంపూర్ణంగా చేశారు. సిలువ వేయబట ఎన్నది నీచమైన, క్రూరమైన, అసహ్యమైనది. ఆ రోజుల్లోని అలాంటి వాళ్ళకే సిలువని వేసేవాళ్ళు. ఎంత హీనమైనది సిలువ వేయుటకును నది నీచమైన, క్రూరమైన, అసహ్యమైన, శత్రువుల కొరకు చేసిన ప్రార్థన దొంగ విన్నాడు. అలాంటి క్రూరమైన వాళ్ళకి వేసే వాతావరణాన్ని ఆ శత్రువులు ప్రార్థన విన్నాడు. పాప పశ్చాత్తాపముతో ప్రభువును చూసినాడు. ఆయనతో నువ్వు దైవత్వమును గ్రహించినాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినాడు. రెండవ దొంగ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించి ఆ దొంగని, ఫస్ట్ దొంగని గద్దించి, రెండవ దొంగ విరిగిన నలిగిన హృదయంతోనే ప్రభుని క్షమాపణ కోరారు. పరలోక ద్వారము తెరవబడినవి. ఆ ప్రార్థన పరలోకపు తండ్రి సింహాసనము కదిలించినది. అది లాస్ట్ ప్రార్థన. అలా మరణించే స్థితిలో ఉన్న ప్రార్థన. అలా మనం మరణించలేని స్థితిలో ఉన్న మన ప్రార్థన వాళ్ళ హృదయాలు, ప్రభు హృదయం కరగాలి. యేసు అనగా నన్ను రక్షించెను, రక్షక నీ రాజ్యంలో నన్ను ఒక పౌరునిగా చేర్చుకోమని ప్రార్థించి పరదేశును సంపాదించుకొనెను. రెండవ దొంగ మన దొంగనం కాదు. అయితే మన పరలోకాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా? ప్రార్థన చేసి పరలోకంలోనే మనల్ని సంపాదించుకోవాలా. అనగా పశ్చాత్తాపం పొందిన పాపికి పరలోక ప్రవేశం కలదని రుజువగుచున్నది. ఎంత పాపికి అయినా కూడా పశ్చాత్తాపం పడితే పరలోకములో మార్గం ఉందని ఇది రుజువు అవుతున్నది. భూలోకపు పరదేశును మొదటి ఆదాము పోగొట్టుకొనెను. ఆదాము ఈ భూలోకం మీద ఉన్న వాతావరణాన్ని పోగొట్టుకోగలిగాడు. రెండవ ఆదామైన ప్రభు ద్వారా పరలోక పరదేశాన్ని గ్రహించబడిను. రెండో ఆదాము యేసు ప్రభు కాబట్టి పరలోకానికి అతను వెళ్ళాడు. ఫస్ట్ ఆదాము పోగొట్టుకున్నాడు. భూలోకపు పాపి పరలోక పరిశుద్ధుడైనాడు. ప్రభువు మరియు నువ్వు పెళ్లి కుమార్తె వరుసలో సజీవుల గుంపులు మహిమ రాకడలోనే నెత్తబడవని ప్రభు ఆయన ఇచ్చుచున్నాడు. ఇది పరలోకములోకి పెళ్లి కుమార్తె వరుసగా పరలోకానికి ఎత్తబడాలని ఆశ కలిగి ఉండాలి. ప్రభు జన్మం వలన లోకం యొక్క రక్షణ వచ్చింది. అతను జన్మించినప్పుడు ఈ లోకానికి రక్షణ వచ్చింది. 2, అన్యులైన జ్ఞానులకు రక్షణ వచ్చింది, అన్యులు కూడా రక్షణ వచ్చింది. 3, సకల జనులకు కూడా, అందరికీ, ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం, అందరికి కూడా
రక్షణ వచ్చింది. 4, పాపాత్మరాలకు రక్షణ వచ్చింది. పాపము చేసిన వాళ్ళకు కూడా రక్షణ వచ్చింది. 5, సమరయ స్త్రీ కూడా రక్షణ వచ్చింది. సమరయ స్త్రీ ఎంత తప్పు చేసినా ఆమె కూడా రక్షణ వచ్చింది. కోర్టులో పేతురును కూడా రక్షణ వచ్చింది. పేతురు మరి చెప్పిన మాటలు, నువ్వు చిలువ పడితే మేము మా ప్రాణానికి అడ్డు పెడతానని సాతాను చెప్పిన విధానాన్ని పెట్టి అతను కూడా రక్షణ వచ్చింది. 7, సిలువలో దొంగకు రక్షణ భాగ్యమున గ్రహింపబడెను. సిలువలో ఉన్న అతన్ని కూడా, విచాతి నీచమైన తప్పు చేసిన వాడు కూడా రక్షణ భాగ్యం కలిగింది దేవుని దగ్గర క్షమాపణ కోరితే. భూలోకములో దొంగ పరలోకము దొరైనాడు. రక్షణ మోక్షము భాగ్యమునకు అనుగ్రహించబడెను. మరియు 4, మూడవ మాట, అమ్మా ఇదిగో మీ కుమారుడు అని తల్లితో చెప్పాను. ప్రవచనము, నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశము నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రభువు అంత శ్రమలో ఉండి, అన్ని బాధల్లో ఉండి తల్లికి యోహాను గారిని అప్పచెబుతున్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడని. యోహాను గారికి ఇదిగో నీ తల్లి ఇక నుంచి నీ దగ్గరే ఉంటుంది, ఈమెని చూసుకో, ఈమెని పరీక్షించు, అన్ని నువ్వు చూసుకోమని అప్పచెప్తున్నారు. ఇది ప్రవచనము. నిర్గమకాండం అంటే పాత నిబంధన గ్రంథము నెరవేర్పు. యోహాను 19:25. ఆయన తల్లి సహోదరియగు క్లొప భార్య అయిన మరియయు, ఆయన తల్లి ఎవరి తల్లి? యేసుప్రభు తల్లి. ఆయన తల్లి సహోదరి చెల్లెలు క్లొప భార్య అయిన మరియయు, మర్దలేని మరియు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. వీళ్ళు మాత్రం యేసు ప్రభు శిలువ దగ్గర నుంచొని ఉన్నారు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువుడును దగ్గర నిలుచుండుట చూచి, తల్లిని తాను ప్రేమించిన శిశువుడును చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తల్లితోని ఇదిగో నీ కుమారుడు అని ఆ యోహాను గారిని అప్పచెబుతున్నారు. తర్వాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అతను చూసి ఇక నుంచి ఈమెని నీ తల్లిగా భావించు అని చూపించాను. ఆ గడియ నుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను. ఆ రోజు నుంచి యోహాను గారు తల్లిని చేర్చుకోగలిగారు. భక్తి కలిగిన తల్లికి భూలోక గృహము చూపించను. విశ్వాసం కలిగినది తల్లి, భక్తి కలిగిన తల్లి భూలోకం మీద కూడా గృహాన్ని చూపించారు. సృష్టికర్త అయిన దేవుడు సర్వ సృష్టిని పోషించే పోషణకర్త అయినను, సర్వము పోషించే అతను చేసే వ్యక్తి దేవుడైనా కూడా భూలోకంలో కూడా ఉన్న తల్లికి ఆదరణ చూపిస్తున్నాడు. శ్రమలో, బాధలో, మరణ స్థితిలో ఉండి కూడా తల్లికి తన తనయుడు కుమారుడు గనుక తన బాధ్యతను నిర్వర్తించుతున్నాడు. అదే బాధ్యతని కింద అందరికీ అప్పచెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అనగా తల్లికి తన స్థానంలో నుండి కలిగిన సంరక్షకుని నిచ్చుచున్నాడు. ఆ సంరక్షణ తల్లికి ఒక వ్యక్తికి ఒప్పచెప్పారు. ప్రభు యొక్క శిలువ శ్రమను చూసి శిష్యులందరూ పారిపోయినారు. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా నేనున్నాను ప్రభా, నీకు నేనున్నాను ప్రభా అన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ప్రభుని పట్టుకున్నారో అందరూ కలిసి పారిపోయారు. ఆయనను తన రొమ్మునున్న కొనిన శిష్యుడైన యోహాను తాను ప్రేమించిన 4 స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు. యోహాను గారును ఇందాక చెప్పిన ఉదాహరించబడిన స్త్రీలు, ఈ 4 కూడా ఆ శిలువ దగ్గర ఉన్నారు. మరణ పర్యాంతము ప్రభును ఎంబడించినారు. మరణించే వరకు, సిలువ వేసిన కాడి నుంచి మరణించే వరకు కూడా ఈ 4 స్త్రీలను యోహాను గారు ప్రభుని ఎంబడిస్తూనే ఉన్నారు. కానీ
మిగిలిన శిశువులు భయభ్రాంతులైపోయి పరారైపోయారు. ఎందుకంటే వాళ్ళని కూడా పట్టుకుని చంపుతారేమని. శక్తి కలిగిన తనయుడు భక్తి గల తన తల్లితో మాట్లాడిన రీతిగానే తను ఎక్కువగా ప్రేమించిన శిష్యునితో మాట్లాడెను. అందుకనే యోహాను గారిని ఎక్కువగా ప్రేమించారు. 4వ మాట, ఎలోయి ఎలోయి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేశాను. 4వ మాట ప్రవచనము. కీర్తన గ్రంథము 22 అధ్యాయము 1వ వచనం, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా విడిచితివి, నన్ను రక్షించకన అర్థధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు అని యేసు ప్రభు యెహో తండ్రి గారిని అడుగుచున్నారు. నా దేవా నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి, నా చెయ్యి ఎందుకు ఎడనాడావు, ఇక్కడ ఎంత శ్రమ పడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, నన్ను రక్షింపకాన అర్థధ్వని నా కేక నా ఏడుపు ఆలకించవా, వినక నీవేళ దూరముగానున్నావు అని దానికి అర్థము. అంటే అది ప్రవచనము. కీర్తనల గ్రంథం పాత నిబంధనం నెరవేర్పు. మార్కు 15 అధ్యాయము 33వ వచనము, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అదే దేశమంతటిని చీకట కమ్మాను. మధ్యాహ్నం రమారమి 3 గంటలకే చీకట వచ్చింది, చీకట కమ్మింది. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా భక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఇప్పుడు ఎలోమా ఎలోమా అన్న దానికి ఇందాక పైన అర్థం చెప్పాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, నా చెయ్యి విడిచావు కాబట్టే కదా వీళ్ళు ఇన్ని శిక్షల నన్ను వేశారు అని ప్రభుని అడుగుతున్నారు. ప్రభునందు ప్రియారా, మొదటి 2 మాటలు పరలోకమునకు సంబంధించినది, 1-2 మాటలు. తర్వాత 3వ మాట భూలోకానికి సంబంధించింది, ఇందాక చెప్పిన 3వ మాట. అలాగే సంబంధించినది 4వ మాట పాపంధకారంలో ఉన్న ప్రజలందరి కొరకేనమాట. పాపంధకారంలో ఉన్న ప్రజలందరి కొరకు మాట్లాడిన ప్రభు మాట. మొదటి 3 మాటలను ప్రభు వెలుగులో నుండి మాట్లాడిన కానీ ఈ 4 మాటలు మధ్యరాత్రి అనే అంధకారములో నుండి మాట్లాడిను. వెలుగు ముందు మాటలు, తర్వాత 4 మాటలు కూడా. 4వ మాట మధ్యాహ్నపు శ్రమలు, మధ్యరాత్రి అనే అంధకారములో నుండి మాట్లాడిను. అంటే మధ్యాహ్నం అంటే శ్రమకాలం. ప్రభు శ్రమలో ఉన్నారు, బాధలో ఉండి మాట్లాడుతున్నారు. దైవగతాన్ని, దేవుని న్యాయ తీర్పు, దేవానురుడైన ప్రభుని ఆత్మ గానాంతరపు మరణాంధకారపలోనికి వెళ్ళిపోయింది. ఎంత బాధ, ఎంత శ్రమ, శరీరంలో రక్తం అంతా పోయింది, మొత్తం అంతా ఒళ్ళంతా గాయాలు, బాధ, శ్రమ, ఎండ. ఈ పరిస్థితుల్లోని అతను చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. ప్రవేశించినది సర్వ మానవుని పాపములు భూలోకపు సూర్యుని వెలుగును ఆర్పేవల్లిని చూచుచున్నది. భూలోకములో 3 గంటలకి రమారమా 3 గంటలకి సూర్యుడు అంధకారమైపోయాడు, చీకటి కమ్ముకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ సూర్యుడు చూసి, ప్రభువా నువ్వు పడుతున్న శ్రమ నేను చూడలేనయ్యా, నేను చూడలేను కాబట్టి నేను తప్పుకుంటున్నానయ్యా అని సూర్యుడు తప్పుకున్నాడు. అందుకు చీకటి వచ్చింది. ప్రభు పాపాంధకరములోనికి ప్రవేశించి ప్రభు మనకు వెలుగును ప్రకాశింపజేశాను. ప్రభు చీకటిలోకి వెళ్ళిపోయాడు, మరణ ద్వారగా వెళ్ళిపోయి మనకిని మాత్రం వెలుగుని చెప్పారు ప్రభువు. అనగా పరిశుద్ధుడైన దేవుని ఒక చేతిలోని పాపిని మరియు ఒక చేతితోను పట్టుకొని సిలువలో ఐక్యపరిచెను. వెలుగులోని పాపిని పట్టుకుని అతని వెలుగులోకి తీసుకొచ్చి, చీకటిలోంచి వెలుగుని తీసుకొచ్చి, వెలుగును పట్టుకుని మనకి వెలుగునిచ్చి అతని చీకటిలోకి వెళ్ళి అది కూడా వెలుగుని ఏర్పాటు చేశారు ప్రభు. లూకా సువార్త 23వ అధ్యాయము 45వ వచనము, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలైపు తెర నడిమికి చిరిగను. గర్భాలైపు తెర అనగా ఆ రోజున పాత నిబంధన గ్రంథములో మోషే గారు మందాసాన్ని ఏర్పాటు చేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఒకటి, పరిశుద్ధ స్థలం ఒకటి, ఈ రెండిటికి మధ్య ఆవరణ, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము రెండిటికి ఒక తెరను ఉంచారు.
ఆ తెర యేసు ప్రభుకి ఎప్పుడైతే సిలువ పడిందో, ఎప్పుడైతే అతను మరణించడానికి దగ్గర సమయం వచ్చిందో, ఆ తెర నడిమికి సిరిగాను. నడిమికి సిరిగింది. పాపాంధకారము పోరాటంలో రక్తనాళములు చిట్లున్నవి. మరణం దగ్గరికి వస్తుంది. నరాలు చిట్లు పోతున్నాయి. తెర చిరిగిపోయినది. చేతిని విడిచెను. దేవుడు తన చేతిని విడిచినందున నెడబాపు కలిగను. ఎప్పుడైతే తండ్రి చేయిని విడిచారో వీళ్ళిద్దరు కలిసి ఎడబాపు జరిగింది. ఎందుకనగా నరదేవ మానవుడు తనకు తానే నరదేవ బలిగా నర్పించుకొనెను. తానుకు తానే ఒప్పుకొని తండ్రి చెప్పిన మాటని భూలోకం మీదకి వచ్చి, ఆదాము నీ తండ్రి ఏర్పాటు చేశాడు. ఆదాము తండ్రి మాట వినలేదు కనుక యేసు ప్రభు వినటానికి వచ్చి ఇన్ని శ్రమలు అతను పడ్డారు. ఇన్ని శ్రమలు పడ్డారు. ప్రసవ యాతన పడు స్త్రీ వలె ఊపిరి తీర్చు రోధించుచు అరిచెను. గర్భిణీ స్త్రీ ఎలాగ అరిచారు, అలాగా అరుస్తూ ఎన్నో శ్రమలు పడ్డారు మనందరి కోసము ప్రభువు. దేవుని విడిచినారనే గ్రంథకర్తలు వ్రాయుతున్నారు. ఆ క్షణములో ప్రభువు చేయి విడిచారు గనక గ్రంథకర్తలు రాశారు. ఆ అంధకారము వల్ల యెరూషలేము పట్టణము నివ్వెరపోయింది. అప్పటి వరకు ఏదో అనుకున్నారు, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆ సిలువ వేసేటప్పటికి ఈ పాపము మనదే కదా, మనమే కదా యేసుని సిలువేయి అని అన్నది. ఎంత పాపము, ఎంత దూరము అని నివ్వెరిపోయి అందరూ బహుగా బాధపడ్డారు. ఐగుప్తు అంధకారమాయను. అదంతా ఐగుప్తు అంతా చీకటైపోయింది. దేశమంతటా కారు చీకటి కమ్మెను. బోళంత చీకటి, ఎక్కడ చూసినా అసలు వెలుగు లేదు. సూర్యుడే భయపడి వెళ్ళిపోయాడయ్యా, ఇంక మరి ఎందుకు వెలుగు ఉంటుంది? అయినను నన్ను పంపిన వాడు నాతో విన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అని ప్రభువు అతను మధ్యాకాశంలో చూసి అతను చూస్తూ నా ప్రభు నాతోనే ఉన్నారు అని చెప్పేసి ప్రభువు పలుకుతా తండ్రి నాతో ఉన్నారని చెప్తున్నారు. నేను దప్పుకొని చున్నాను. నేను ప్రవచనము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము, నేను దప్పుకొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది అని ప్రభువు అడుగుచున్నారు. అప్పుడు ఆ అడిగిన మాట 15వ అధ్యాయంలో ముందుగా కీర్తన గ్రంథములో రాసిన మాట, నా బలము ఎండిపోయి చిల్ల పెంక వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. దాహం వేస్తుంది. చిల్ల పెంక అంటే దానికి చెమ్మ ఉండదు, గొంతు తడిచిపోయింది. ఈ పరిస్థితిగా ముందు ప్రవచనము దావీదు మహారాజుకు చూపించిన ప్రవచనం అది నెరవేర్పు. యోహాను రాసిన పత్రిక 19, యోహాను గారు రాసింది 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను అప్పటికి సమస్తమైనది. ఏంటి సమస్తమైనది? తండ్రి చెప్పిన మాటలు భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసి లాస్ట్కి సిలువ మీద ఉన్న మాటలు కూడా పలుకుతున్నాను. నాకు తండ్రి చెప్పిన బాధ్యత సమస్తము నేను చేశాను, నెరవేరింది అని సమస్తమైనదని అర్థము. యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను లేఖనము నెరవేరాలా. చచ్చిపోయేటప్పుడు ప్రభు ఇక ఇది కాదు, ఈ ప్రవచనాలు మరి ముందు ఉన్న ప్రవక్తలు మాట్లాడినవి ప్రభు పలికితేనే అది కరెక్ట్ అవుద్ది, లేకుంటే బైబుల్ అబద్ధం అయిపోద్ది. కనుక ఆ రూపంగా అతనికి దాహం అయింది అని ప్రభు అడుగుతున్నారు. ప్రియులారా 4వ మాటలో మరణాంధకారములో నుండి నరకాగ్నిలోనికి ప్రభు ప్రవేశించి, 4వ మాటలో మరణాంధకారములో నుండి నరకాగ్నిలోనికి ప్రభు ప్రవేశించి వేదనతో రోదంతో పలికిన 5వ మాట చాలా దగ్గరకు వచ్చేసింది. నోటి మాట రావట్లేదు. ఒక పక్క దెబ్బలు, రక్తము, ఎండ, నిరూపణంగా చాలా ప్రమాదం వచ్చేసింది. నోట మాట కూడా రావట్లేదు. ఆయన లేఖనం నెరవేరాలి అనగా ప్రభు పాతాళాగ్నిలోను, పాపాగ్నిలోను, నరకాగ్నిలోను, పాతాళాగ్నము ప్రభు శనివారం పాతాళాగ్నికి వెళ్ళారు. పాపాదగ్నిలోను, నరకాగ్నిలోను శ్రమ, అగ్ని జ్వాలలమై మయములోనికి
ప్రవేశించాను. వెళ్ళిపోతున్నాడు. బాధతోని, శ్రమలతోని ప్రాణం పోయే సమయం దగ్గరకు వచ్చింది. ఎందుకనగా పాపుల పాపములో నుండి పరిహారము చేసే నరకము తప్పించి మనం అందరూ చేసిన పాపాలన్నీ కూడా అతని రక్తములోని నరకాన్ని నుంచి తప్పించటానికి పడిన శ్రమ మోక్షపురమునకు చేర్చుటకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? మన కోసము నరకాగ్నిలోకి వెళ్ళి, పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ సాతానుతో యుద్ధం చేసి మనకున్న ఆ ప్రజల్ని తీసుకొచ్చేసి పరలోకములోని ఉంచటానికి శ్రమ పడుతున్నారు. ఆ స్థానము బాగుపడు స్థానము, పరిశుద్ధుల ప్రవేశింపు వీలు లేని స్థానము, పరిశుద్ధులు అక్కడ సక్రంగా లేని స్థలము, గత కాలమునకు జ్ఞాపకమునకు చేసుకునే స్థలము. ఆ జ్ఞాపకము చేసుకుని అది సక్రంగా లేదు. రక్తదారులు ప్రవహించే స్థలము, అక్కడ రక్తము దారులైపోతుంది. శరీర వేదన గల స్థలము, అక్కడ అన్ని కూడా ఆ కొండ మీద అంత భయంకరమైన సాతాను అల్లుముకొని ఉన్నది. అక్కడ నుండి తప్పించుకుని మార్గం లేని స్థలము. ఖచ్చితంగా అక్కడ తప్పించుకోవడానికి మార్గం ఏమీ లేదు. నీతి అనీతి మంతులకు సంబంధ బంధత్వములు లేని కఠోరమైన స్థలము. నీతి లేదు, అవినీతం లేదు, కఠోరమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రవేశించను. ఈయన ప్రవేశించడం ద్వారా మనకు కలిగిన మేలు అనేకములు కలుగుతున్నాయి. పరలోకములు జీవజలం ఉన్నది. ఆ నీళ్లు మనకి గ్రహింపబడును. పరలోకంలోని జీవజలములు ఉన్నాయి. అది మనము అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఓళ్ళు తాగుతాము కనుక తరతరాలు కూడా ఆత్మకి మరణము లేకుండా నిలవబడటానికి ఆస్కారం ఉన్నది. ఆయన నరకయాతన తప్పించడానికి దప్పిక కొనెను. నరకయాతన తప్పించటానికి దప్పిక కొన్నారు. ఆత్మరక్షణార్థమైన దాహము అది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. శరీరం అంతా అయిపోయింది. ఆయనకు కలిగను. జీవజలముల యొద్దకు గొర్రె పిల్లను నడిపించుటకు దప్పికొనెను. గొర్రె పిల్లని నడిపించడానికి జీవజలముల దగ్గరికి అతను ఆరూపిణిగా బాధపడవలసిన అవసరం వచ్చింది. 6వ మాట, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. ఒక సంతతి వారు ఆయనకు సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. రాబో తరము అంటే ఇప్పుడు మనం వచ్చిన తరం మనమే. ప్రభు కోసం వివరించటం, ఇదే వివరించటం అంటే సంతతి వారంటే. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రభువునకు తెలియజేతురు. ఆ పాత నిబంధన వాళ్ళందరూ కూడా పుట్టబోయే ప్రభుకి ఇలా జరుగుతుందంటే అతనికి ఆయనే తెలుసు, అయినా చెప్తున్నారు. ఆయన నీతిని వారికి ప్రచురపడుతురు. నీతి, ఎంత నీతిమంతుడు, పరిశుద్ధుడు అని ఆ వచనము, ఆ ప్రవచనము పలుకుతున్నది. అది నెరవేర్పు. యోహాను గారు రాసిన 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పాను. చిరక ఆ పుచ్చుకున్నారు, చిరకనిచ్చారు. ఆ చిరకనిచ్చినప్పుడు ఈ లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది అని సమస్తమాయను. నా సమస్యలన్నీ కూడా తీరిపోయినాయి. తండ్రి చెప్పిన ధర్మశాస్త్రము, మోషే గారు దాల్సిన ధర్మశాస్త్రం కూడా ఒక్కడు కూడా పొల్లుపోకుండా నేను ఈ లోకానికి వచ్చి నేను చేసేస్తున్నాను అని సమస్తమైనదని చెప్పారు. ప్రియులారా, ప్రభునకు ఎండచే గాయములు దుష్టుల చేత ఎండకి గాయాలకి బొగ్గుమని మండిపోతుంది. రకరకాలుగా బాధల్లో ఉన్నారు. దూషణములు, మనోవేదన, మా మనసు చాలా వేదనతో బాధపడుతుంది. రక్తధారలో ఉన్న అంధకారము, రక్తము కారుతూనే ఉంది. శరీరంలోని రక్తం పూర్తిగా అయిపోతూనే ఉంది. ఆవరించి ఉన్నాను. దేవుని వలన నెడబాపు కలిగినను, తండ్రి దగ్గర ఎడబాటు కలిగి తండ్రి చేయి విడిసినను తను ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నారు. తండ్రి చేయి విడిచినా కూడా ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కోసం, మన పాపాల కోసము అతను చెప్పింది చేసి సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నారు. అంధకారములో నుండి కగ్నిలోనికి, నరకాగ్నిలోనికి, పాతాళములోనికి యొక్క అడుగు భాగమున ఈ లోకానికి వచ్చి పాతాళంలోనున్న అడుగు భాగాన్ని కూడా వరకు వెళ్ళెను. ప్రభు వెళ్ళారు. అనగా పాతాళ లోకంలో అంధకార అధిపతులతో యుద్ధము చేయుటకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? పరదేశు
అబ్రాహాము రొమ్మును ఆనుకొని ఉన్న పరదేశంలోని పాత నిబంధనల కర్తలందరూ కూడా అక్కడ ఉన్నారు. ఉండిన తర్వాత ప్రభు మరణించినప్పుడు ఆ అంధకారమైన కాడికెళ్ళి యుద్ధం చేసి సాతానుతో ఆ పరదేశంలో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి పరలోకములో ఒక స్థానం పెట్టి అక్కడ పరదేశంలోని పాత నిబంధనకర్తలు కొత్త నిబంధనకర్తలు మరణించిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రభు రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా నా వందనాలు, ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు, ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు, రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా నా వందనాలు, మొట్టమొదట సైతాన్ని మూడగొట్టినావు, మొట్టమొదట సైతాన్ని మూడగొట్టినావు, రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా నా వందనాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్ల రక్త మాసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, ఆ పిల్ల రక్తమాసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. మరణము యొక్క బలము గలవాని అంటే ఎవరు? సాతాను అనగా అపవాదిని మరణము ద్వారా ఏ రూపంగా అయితే సాతాను ఆత్మ గనక తండ్రి కూడా ఇప్పుడు మరణిస్తే ఆత్మ రూపంలోని ఇతను కూడా ఆత్మ రూపంగా ఆ సాతాన్ని ఆత్మ గనక జయించడానికి ప్రభు ఆత్మరూపంగా ఇక్కడ మళ్ళా మరణించి పైకి లేశారు. నశించజేయటానికి జీవితకాలం అంతయు మరణ భయం చేత దస్యమునకు లోబడిన వారిని, ఇక మరణ భయం లేదు. ఎందుకంటే సాతాన్ని జయించి మరణమైనా నేను లెగిశాను, నా బిడ్డలు కూడా అలాగే లెగుస్తారు, భయము లేదని, మరణానికి భయం లేదు, ఇదిగో నేను లెగుస్తున్నానని ముందు రుజువుగా ప్రభు మనకి చూపించారు. విడిపించుడక ఆయన కూడా రక్తమాంసములో పాలువాడేయను. దేవుని సంబంధమైన కార్యములలో కనికారమునకు నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అనే విషయంలోనే ఆయన తన సహోదరులు తండ్రితో తాను అనాదిలోని చేసిన ప్రమాణమును పాదముల యొద్ద సాతాను సిలువేయబడినది, ఆయన పాదాల దగ్గర సిలువేయబడినది పాప పక్షమున ప్రభు చేయవలసిన పని అంతటిని ముగింపజేశాను. ధర్మశాస్త్రాన్ని భూలోకం మీదకి వచ్చిన పనిని మొత్తం కూడా ప్రభు శ్రమలతోనే ముగించి పాతాళలోకంలోనున్న పరదేశుని చెరగా పట్టుకొని పోయాను. ఈ పాతాళంలోకి ఉన్న శరణ్ణి తీసుకుని ఆ పరదేశులోని ఉంచారు. ఎఫెసీ రాసిన పత్రిక 4:8. ఇప్పుడు పరలోకమందు పరదేశు కలదు కనుక పాతాళలోకపు తాళపు చేతులు ప్రభు చేతులకి వచ్చినది. పరలోకంలో ఉన్న పాతాళలోకపు తాళపు చెవులు ప్రభు చేతికి నూనెకు వచ్చినది. మత్తయి సువార్త 16:18 నరకములో యొక్క మొలకు త్రోయబడిను అనేది ప్రవచనము అప్పటికే నెరవేరినది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనేను. అన్న మాట, నా ఆత్మని నీవు అప్పచెప్పేస్తున్నాను ప్రభా అని అడిగారు తండ్రిని. ప్రవచనము కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని తండ్రితో ప్రభు పలికారు. లాషన్ ఫైనల్ నెరవేర్పు. లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేశారు. యేసు అక్కడ గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను, ఇదిగో నా చేతికి నా ఆత్మని నీకు అప్పచెప్పుచున్నాను అని చెప్పారు. ఆయన ఇలాగ చేసి ప్రాణము విడిచాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రాణం విడిచాను. ప్రియులారా, పాతాళ లోకపు పాప గోడలను బ్రద్దలు చేసి ప్రభు భూమిపైకి వచ్చి తల వంచి, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను తండ్రికి, మళ్ళీ అతని ఆత్మని తండ్రికి అప్పచెప్పేశారు. అలాగే
ప్రతి మానవుడు ఇహలోకమున ఎడువక పూర్వము తన ఆత్మను తండ్రికి అప్పగించవలెను. మన ఆత్మను కూడా తండ్రి మనల్ని పంపించిన ఉద్దేశం ప్రకారంగా ఈ లోకంలో మనం చేసే పనిని మనం చేసి లాస్ట్లోని తండ్రి నా ఆత్మని నీకు ఒప్పచెప్పుతున్నానని మనము కూడా పలకాలి. మానవులు బ్రతికినంత కాలము ఆయన మహిమపరిచాను. ఈ లోకములో అతను మహిమపరిచారు. మన కొరకు ప్రాణత్యాగము చేసిన ప్రభువునకు మన ఆత్మను అప్పగించాలి. మన కోసం ప్రాణం చేసిన ప్రభుకి మనం కూడా మన ప్రాణాన్ని అప్పగించాలి. ఎడల నిత్య విశ్రాంతిలో ప్రవేశించవలెను. నిత్య ప్రవేశంలో పరలోకములో ప్రవేశించవలెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. మరి ఈ 7 మాటలు కూడా కొద్దిగా స్పీడ్గా చెప్పాను. ఎందుకంటే సమయము తక్కువ ఉండటానికి కొద్దిగా స్పీడ్గా చెప్పాను. అయితే అధ్యాయాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాను. ఇంకొక విషయం మరి చెప్తున్నాము. యోహాను సువార్త 19 అధ్యాయము 18 వచనంలో 2వ మాట, అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచిరి దొంగలు. ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. కుడి చేతి వైపు వేయబడిన దొంగ పేరు టైటాస్. ఇతడు గలిలయ ప్రాంతవాసి. ఎడమ చేతి వైపున వేయబడిన దొంగ పేరు దిమెఖాన్. ఇతడు యోధియా ప్రాంతవాసి. స్తోత్రం. మహోన్నతుడా, చెప్పిన వాక్యాన్ని దీవించి నా ప్రభు ఆశీర్వదించమని, యేసు నా మీద చూసిన బిడ్డలందరినీ కూడా దీవించమని, షేర్ చేసే భాగ్య దయచేయండి. యేసు నందు అడుగుతున్నాము తండ్రి.